కజ్జికాయలు చేసుకుందామండి. ఇది ఎండు కొబ్బరి యాలకులు పొడి చేశాను. ఇది వేయించిన శనగపప్పు, ఇది బెల్లం. మళ్ళీ ఇవి కూడా పౌడర్ చేసుకొని మిక్సీలో వేసుకొని చేద్దాం. పెద్దమ్మని మిక్సీ పట్టుకుంది, మనం కలిపేద్దాం. నాకు ఇచ్చింది అప్పు చెప్తుంది నాకు ఈ పని కజ్జికాయల కోసం. ఈ సెట్లో అది మైదా పిండి అండి, కొంచెం గోధుమ పిండి వేసుకుందాం కజ్జికాయ చెక్కలు రెడీకి. అంతేనండి. ఉప్పు వేసుకున్నామండి, తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. పిండిలో కొద్దిగా నూనె వేసుకున్నాం. పడింది సరే కలిపామండి. చూడండి, కొంచెంసేపు నానబెట్టాలి, బాగా వచ్చింది చపాతీ. మైదా పిండి అంటుకోకుండా ఉండటానికి అది వేసామండి పిండి. దానికి కజ్జికాయల పొడి అనుకోవాలి గైస్. అట్టా వేస్ట్ది అట్టా తీసేసుకోవాలి. ఎట్టా వచ్చింది కజ్జికాయ లోపల ఉన్నది. ఇలా చేసుకున్నామండి. కాలుద్దాం. కాలాలండి. కాలనీ అండి. లైక్ చేయండి. మొక్కలు బాగా వచ్చినాయి చూడండి.